హలో అండి, ఇలా ఉన్నారు? అందరు బాగున్నారండి? ఓకే అండి, ఈరోజు నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ చేస్తున్నాను. నా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇది కేజీ పిన్ అండి, కేజీ ప్యాకెట్ పొడి అయితే మొత్తం వేసుకుని నేను వాటర్తో మొత్తం చపాతీ పిండి మాదిరిలా నేను కలుపుకుంటున్నానండి. మీరు కూడా సేమ్ అలానే కలపండి. నెక్స్ట్ వచ్చేసరికి కేజీన్నర షుగర్ వేసాను. ఆ ప్యాకెట్కి కేజీన్నర అయితే కరెక్ట్గా సరిపోయిందండి సిరప్ నాకు. మీరు చూసుకొని మీరు ఏ ప్యాకెట్ అయితే వాడతారో అదే ప్యాకెట్ మీరు చిన్న ప్యాకెట్ అయితే హాఫ్ కేజీ వేయండి షుగరు. నాకైతే కేజీన్నర సరిపోతుంది పెద్దది కాబట్టి. చూడండి, బాయిల్ అయిపోయిందండి షుగర్ సిరప్. దానికి థిక్నెస్ రావాలండి, కొంచెం షుగర్ పాకం అనేది ఇలా తీగ పాకం వచ్చి రానట్టుగా ఉండాలి. నెక్స్ట్ మనకి ఒక 5-6 యాలకులు తీసుకున్న కచ్చాపచ్చా దంచేసాను. ఆ తర్వాత నేను పొయ్యి మీద కళాయి పెట్టుకున్నాను. డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది చూసుకోండి, ఎంత కావాలన్నది మీరు చూసుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ మీరు వేసుకోండి. ఓకేనా? చక్కగా ఎర్రగా వేగాలండి బౌల్స్ అని. ఎంత ఎర్రగా వేగితే అంత బాగుంటాయండి, పచ్చి పచ్చిగా ఉంటే లేకుంటే. చూడండి, నేను తత్మా యాలకుల పొడి నేను షుగర్ సిరప్లో వేసేసాను. చూడండి, ఈ విధంగా రావాలి. ఇంకొంచెం వేగాలండి, ఇంకొంచెం వేగితే కానీ మనకి లోపల పచ్చిదనం అంతా పోతుంది. సిమ్లోనే పెట్టాలండి ఫ్లేము, హైలో మాత్రం పెట్టద్దు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి నేను షుగర్ సిరప్లో వేసేసుకున్నాను నేను గులాబ్ జామ్స్. చూసుకోండి ఎంత చక్కగా. కానీ వేసిన తర్వాత నేను గట్టి పెట్టేదానికి కొంచెం స్మాష్ అయ్యింది, అలా అవనీయకండి. ఓకేనా ఫ్రెండ్స్?